మహేష్ అన్న వెహికల్ చేయించినట్లయితే అన్న కూడా అయితే ఒక లైట్ అయితే పెద్దది మంచిగా పెట్టించుకుండు. కొందరు అయితే బ్రష్తో అయితే వేస్తారు, కొందరేమో అచ్చు కొడతారు. ఇదైతే అచ్చుది, బ్రష్తో వేసింది అయితే సింపుల్ గుర్తుపట్టచ్చు అనమాట. హైదరాబాద్ నగర్లో మీరు చూసుకుంటే టాటా 16 వెహికల్ అయితే ఇష్టం కోసం అయితే మన జిఎం బాడీ బిల్డింగ్ సెట్లో అయితే అన్న వాళ్ళు అయితే బాడీ కట్టించారు. వెహికల్ అయితే పర్ఫెక్ట్గా అన్న వాళ్ళు అయితే వర్క్ అయితే పర్ఫెక్ట్గా చేశారు. క్యాబిన్ వర్క్, బాడీ వర్క్ అయితే. వెహికల్ అయితే ఒకసారి అయితే మొత్తం విజిట్ చేద్దాం. చూడండి, వెహికల్ అయితే అన్న వాళ్ళు అయితే వర్క్ అయితే పర్ఫెక్ట్గా చేశారు. మిసాలు అయితే చాలా బాగున్నాయి. దానికైతే అన్న అయితే మనకు కొంచెం ఆడి సింబల్ అయితే మొత్తం పర్ఫెక్ట్గా చేశారు. చూడండి, పైన దేవుని బొమ్మలు అన్న వాళ్ళకి నచ్చిన విధంగా అయితే ఓనర్ అన్న వాళ్ళు అయితే చేయించుకున్నారు. మొత్తం వెహికల్ అయితే ఈ విధంగా ఉంది. చూడండి, మొత్తం సైడ్లకు అయితే పక్షులవి బొమ్మలు, కొన్ని స్టిక్కరింగ్, పిఎస్ఆర్ అని కొన్ని అయితే అన్నకు నచ్చినవి అయితే అన్నయ్య చేయించాడు. ట్రావెల్ నేము, ఆర్టిస్ట్ వర్క్ అయితే అంత ఏం లేదు, మొత్తం స్టిక్కరింగే చేయించారు. అన్న ఇసుక బండి కాబట్టి ఇసుక మొత్తం అయితే చేయించారు స్టిక్కరింగ్. ఇక్కడ చూడండి, డిస్ప్లేకి అయితే కలరు పోతుంటే ట్రావెలింగ్లోనైతే వెహికల్ లుకింగ్ అయితే చాలా బాగుంటుంది. డీజిల్ ట్యాంక్కి ఇక్కడ మామూలుగా డీజిల్ ట్యాంక్ దగ్గర బ్యాటరీ దగ్గర ఆర్టిస్ట్ వర్క్ అయితే ఉంటుంది. ఏది మన ఆర్టిస్ట్ లైట్గా డీజిల్ ట్యాంక్ అని సింపుల్గా ఇట్లా ఈ విధంగానే వేస్తారు. ఇదైతే అచ్చు అన్నమాట, అచ్చే కొడతారు. మన మామూలుగా ఇది ఆర్టిస్ట్ అయితే మన బ్రష్తోనే తేయడు, అచ్చుతో కొడతారు అన్నమాట. ఇక్కడ కనిపించేటివి అయితే మొత్తం అచ్చులే, అంటే వాళ్ళ దగ్గర పేపర్లు ఉంటాయి. ఇంతకుముందు వీడియోలో అయితే చూసిన విధంగానైతే స్ప్రే గన్తో అయితే అచ్చు మీద పెట్టి అయితే కొట్టేస్తారు, సింపుల్గా అయిపోయింది. ఇక్కడ కనిపించే పక్షులు ఇవి అయితే స్టిక్కర్లు ఇవన్నీ. ఇక్కడ నెంబర్ ప్లేట్ తర్వాత అన్నోళ్ళు రిజిస్ట్రేషన్ అయిపోయినాకనైతే నెంబర్ ప్లేట్ వస్తుంది. వాళ్ళు ఇక్కడ బ్రష్తో అయితే ఆర్టిస్ట్ అయితే రాస్తాడు అనమాట. వెనక లుకింగ్ అయితే ఈ విధంగా ఉంది. చూడండి, పగిళ్ళ బ్రదర్స్ అంట అన్న వాళ్ళు. టాటా 4830 లుకింగ్ అయితే ఈ విధంగా ఉంది. చూడండి, మొత్తం ఇక్కడ వెల్కమ్ ఇదిగుండా అయితే అన్న వాళ్ళు అయితే కొందరు అయితే బ్రష్తో అయితే వేస్తారు, కొందరేమో అచ్చు కొడతారు. ఇదైతే అచ్చుది, బ్రష్తో వేసింది అయితే సింపుల్ గుర్తుపట్టచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ వెహికల్ అయితే టోటల్గా. చూడండి ఫ్రెండ్స్, క్యాబిన్ లోపల ఏ విధంగా ఉందో ఒకసారి అయితే మొత్తం చెక్ చేద్దాం. అన్న అయితే సీట్ ఎక్కిస్తుండు, డ్రైవర్ సీట్ ఇదైతే. దీనికి కూడా అయితే మొత్తం క్లాత్ అయితే పర్ఫెక్ట్గా అన్న వాళ్ళు అయితే మంచిగా కుట్టించారు, మంచి క్లాత్ ఎంచుకుని అయితే కుట్టించారనమాట. చూడండి ఒకసారి అయితే మొత్తం అయితే వర్క్ అయితే అన్న వాళ్ళు అయితే పర్ఫెక్ట్గా చేశారు. క్యాబిన్ వర్క్, బాడీ వర్క్ అయితే అయిపోయింది. ఈ సీట్ ఒకటి సెట్ చేసి లోపలనైతే బెడ్లు అయితే మాత్రం మొత్తం పర్ఫెక్ట్గా అయిపోయింది అనమాట. ఇది ఒకటి మొన్న రోజుల్లో చేసారంటే వర్క్ అనేది అయితే మొత్తం కంప్లీట్ అయితే వెహికల్ అయితే ఈరోజు సాయంత్రం వరకు అయితే రిలీజింగ్కి ఇచ్చేస్తారు. డ్రైవర్ సీట్ని అన్న మంచిగా క్యాబిన్లో కూర్చోబెట్టిన తర్వాత అయితే దానికైతే నట్ బోల్ట్లు సెట్ అయ్యే విధంగా అయితే పర్ఫెక్ట్గా చూసుకొని అయితే అన్న అయితే నట్ బోల్ట్లు వేసేస్తాడు మొత్తం 4 సైడ్లు. ఆ నట్ బోల్ట్లు లేకపోతే మొత్తం సీట్ అయితే అటు ఇటు ఊది తర్వాత డిస్టర్బెన్స్ లేకుండా ఇప్పుడే మంచిగా చేస్తాడు అనమాట. అక్కడ అన్న అయితే నట్ బోల్ట్ కింద సీట్కి వేస్తుండు, ఎందుకంటే మనం క్లచ్ బ్రేక్ దొక్కేటప్పుడు అది పర్ఫెక్ట్గా లేకపోతే సీట్ అనేది వెనక్కి వెళ్తుంది కాబట్టి ఈ నట్ బోల్ట్ అయితే మంచిగా వేయాలి. అన్న అయితే అటు నుండి ఇటు అయితే మొత్తం 4 నట్ బోల్ట్ వేస్తేనే అయితే సీట్ అయితే కంప్లీట్ అయింది. ఈ సీట్ అయినాకనైతే లోపల మొత్తం అయితే బెడ్లు అయితే వేస్తారు, మన బెడ్లు అనమాట. బెడ్లు వేస్తే లాస్ట్కి ఏ విధంగా ఉందో అయితే మళ్ళీ అయితే చూద్దాం. చూడండి, అన్న అయితే నట్ బోల్ట్ అయితే వేస్తుండు. ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్కిను దానికి కలిపి అయితే అన్న ఒక నట్టును బోల్ట్ అయితే కంప్లీట్ అయితే అటు వేస్తుంది కదా, ఆ విధంగా అయితే అన్న అయితే మొత్తం 4 సైడ్లు 4 వేస్తాడు నట్ బోల్ట్లు. క్యాబిన్ లోపల డ్రైవర్ సీటు ఆ బెడ్లు పర్ఫెక్ట్గా సెట్ చేస్తే మాత్రం వర్క్ అయితే కంప్లీట్ అయినట్టే. ఈ 4 నట్ బోల్ట్లు వేసినట్టే అన్న అయితే సీట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ సీట్ వర్క్ కంప్లీట్ అయినాకనైతే అన్న అయితే ఏమంటే బెడ్లు కూడా అయితే కుట్టించేసి తెచ్చేసేసారు. మొత్తం అవి అయితే తీసుకొచ్చి అయితే వాటిని సెట్ చేస్తే వర్క్ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. చూడండి, వెహికల్ క్యాబిన్ లోపలనైతే ఫినిషింగ్ వర్క్ అయితే ఈ విధంగా ఉంది. అన్న వాళ్ళు అయితే వర్క్ అయితే పర్ఫెక్ట్గా చేశారు. మొత్తం కబోర్డ్లు అన్నీ అయితే పర్ఫెక్ట్గా సెట్ చేశారు. స్పీకర్లు అయితే అన్న వాళ్ళు అయితే సపరేట్గా 2 అయితే పెద్ద సెట్ చేయించుకున్నారు. మహేష్ అన్న వెహికల్ చేయించినట్లయితే అన్న కూడా అయితే ఒక లైట్ అయితే పెద్దది మంచిగా పెట్టించుకుండు. చూడండి, ఇక్కడ కూడా అయితే అన్న వాళ్ళు అయితే పర్ఫెక్ట్గా మొత్తం డిజైనింగ్ కోసం ఈ విధంగా చేశారు ఫినిషింగ్ వర్క్ అయితే. మొత్తం అయితే చూడండి, అల్యూమినియం షీట్లు మొత్తం ఫినిషింగ్కి ఇక్కడ మనకు చెప్పినా కదా, ఇదైతే చిన్న లాకింగ్. దీనికైతే ఫినిషింగ్ వర్క్ కోసం అయితే అన్న వాళ్ళు అయితే అల్యూమినియం షీట్లు అయితే ఈ విధంగా పెట్టారు. పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట. చూడడానికి అయితే చాలా బాగుంది క్యాబిన్ లోపల. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడనైతే మనం ఇక్కడ ఏవైనా మామూలుగా పేపర్కి సంబంధించిన పెట్టుకోవచ్చు, లేకపోతే మనం నచ్చితే ఒక దేవుని విగ్రహం అయితే ఏదైనా పెట్టుకోవచ్చు. చూడడానికి అయితే చాలా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. ఇక్కడనైతే ఒక ఫ్యాను ఇదైతే పర్ఫెక్ట్గా అన్న వాళ్ళు గాలి కోసం అయితే మంచిగా పెట్టించుకున్నారు.
ఈ క్యాబిన్ లోపల మనం లోపల మొత్తం చూసుకోవడానికి అయితే ఇక్కడ అయితే ఒక అద్దం మొత్తం అయితే ఈ విధంగా ఉంటుంది. ఇటు కూడా ఒకటి అయితే అన్న అయితే స్పీకర్ ఇటు ఒకటి అటు ఒకటి అపోజిట్ స్పీకర్లు పెట్టారు. ఇందులోనైతే మామూలుగా చూశారు కదా ఈ కబోర్డు ఇది, ఇందులోనైతే ఏదైనా పెట్టుకోవచ్చు, లాక్ చేసుకోవచ్చు అనమాట. మొత్తం మహేష్ అన్న వెహికల్కి ఏ విధంగా ఉందో అదే విధంగా చేశారు. అన్నీ అయితే మొత్తం పంజాబ్ క్యాబిన్లు అయితే ఫినిషింగ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంటీరియర్ వర్క్స్ అయితే అన్న వాళ్ళు అయితే పర్ఫెక్ట్గా చేశారు. కబోర్డ్ చూడండి మొత్తం ఇదైతే ఈ షీట్ అయితే పర్ఫెక్ట్గా చాలా మంచిది అనమాట. అన్న ఇది బట్ తడిసినా కానీ ఏం కాదనమాట. అలాంటి షీట్లు అయితే అన్న వాళ్ళు అయితే యూజ్ చేశారు. చూడండి అన్న అయితే బెడ్లు కూడా తెచ్చిండు మొత్తం ఫిల్ చేయడానికి. మొత్తం లోపలనైతే మొత్తం బెడ్లు వస్తాయి. మనం పడుకోవడానికైనా కూర్చోవడానికైనా పక్కన ఎవరు ఉన్నా కానీ పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట క్యాబిన్ లోపల. చూడండి బెడ్లు అయితే అన్న అయితే పర్ఫెక్ట్గా సెట్ చేస్తుండు. మొత్తం అక్కడికి ఇక్కడికి అయితే 3 బెడ్లతో అయితే ఫిల్ అయిపోయింది మొత్తం. చూడడానికి అయితే అన్న వాళ్ళు అయితే ఎంచుకున్న బెడ్లు అయితే పర్ఫెక్ట్ ఉన్నాయి. ఏంటంటే పైన క్లాత్, ఎందుకంటే ఇక్కడ అనుకున్న సీట్కి వీటికి అయితే మ్యాచింగ్ అయ్యే విధంగా అయితే అన్న వాళ్ళు అయితే బెడ్లు అయితే తెచ్చారు. ఇక్కడ మన డ్రైవర్ సీట్ అయినా ఈ బెడ్లు అయినా మొత్తం అయితే ఒకటే కలర్. చూడండి వాటికి వీటికి అయితే మ్యాచింగ్ కలరు. చూడండి ఇదైతే మన గేర్ రాడ్కి పర్ఫెక్ట్ కటింగ్ వస్తుంది. ఆ డ్రైవర్ సీట్ దగ్గరికి వెనక బెడ్కి మొత్తం పర్ఫెక్ట్ అయితే సెట్ అయ్యే విధంగా అయితే అన్న వాళ్ళు అయితే కట్ చేయించుకొని లెంత్ తీసుకొని అయితే బెడ్ అయితే సెట్ చేసారు. ఇక్కడ మన గేర్కి ఎటువంటి ఇబ్బంది రాదు. చూడండి గేర్ కటింగ్ గేర్ వేసుకోవడానికి ఇబ్బంది లేకుండా అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. మొత్తం అన్న వాళ్ళు అయితే పర్ఫెక్ట్గా ఇచ్చారు, పర్ఫెక్ట్గా సెట్ అయింది. అసలు లోపల ఒకసారి చూస్తేనైతే మీరైతే అవాక్ కావాల్సిందే. మొత్తం ఏంటంటే ఇక పక్కన కూర్చున్న వాళ్ళైనా డ్రైవర్ కానీ ఎవరైనా కానీ ఫ్రీగా ఉంటుంది ప్రశాంతంగా. గేర్ కూడా అయితే మనకి ఎటువంటి ఇబ్బంది కాదు. మొత్తం చూడండి కటింగ్ కూడా అయితే అన్న వాళ్ళు అయితే పర్ఫెక్ట్గా ఇచ్చారు, గేర్ వేసుకోవడానికి ఇబ్బంది కాకుండా. చూడడానికి అయితే పర్ఫెక్ట్గా ఉంది వర్క్ అయితే మొత్తం. ఇది ఫ్రెండ్స్ క్యాబిన్ లోపల విషయం అయితే.